భగీరథ్కు మధ్యంతర బెయిల్పై నేడు నిర్ణయం. బాధితురాలి 2 బర్త్ సర్టిఫికేట్లో ఏది నిజం? వాదనలన్నీ విన్నాకే ముందస్తు బెయిల్పై నిర్ణయం. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. భగీరథ్ కోసం కొనసాగుతున్నటువంటి పోలీసుల గాలింపు. బాలిక ఫోటోలు వీడియోలు వైరల్ చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 100% చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా జరుగుతోంది. దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో నేను దాదాపు 3-4 రోజుల నుంచి మొత్తుకుంటాను. ఈ యొక్క ఫోటోలు వీడియోలు బయటపెడుతున్న వారిపైన 100% ఈ చట్టం కిందనే ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం నమోదు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. సో భగీరథ్ సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పైన మరి ఆయన ఇంటరిమ్ ప్రొటెక్షన్ అడుగుతున్నాడు. ఇంటరిమ్ ప్రొటెక్షన్ అన్నా మరి బెయిల్ అన్నా రెండు సిమిలర్గానే ఉంటాయి. సో మరి అది ఈరోజు నిర్ణయం ఏమిస్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తనపై నమోదైనటువంటి పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసినటువంటి మధ్యంతర అప్లికేషన్పై శుక్రవారం అభ్యర్థులు ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే బాధితురాలికి సంబంధించినటువంటి 2 బర్త్ సర్టిఫికేట్లో ఏది వాస్తవమో తేల్చాలని సూచించింది. ప్రధాన పిటిషన్ అయిన ముందస్తు బెయిల్పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. తనపై పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్పై విడుదల చేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ మాధవిదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సత్వర విచారణపై బాధితుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా బాధితుల తరపు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల తీరుపై ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విచారణకు హాజరు కావడానికి సాక్ష్యాలు సమర్పించడానికి భగీరథ్ సిద్ధంగా ఉన్నారని, తాము కేసును కొట్టివేయమని కోరడం లేదని, అరెస్ట్ నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ఈ కేసులో భగీరథ్ బెయిల్కు అర్హుడని, ప్రస్తుతానికి మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముందుగా కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత సెక్షన్ల మార్పు చేశామని చెప్పారు. బాధితురాలి తరపున న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ నిందితుడు పరారిలో ఉంటూ ముందస్తు బెయిల్ కోరడం విడ్డూరంగా ఉందని, అంతేకాక అత్యవసరం బెయిల్ కోరడం సరికాదన్నారు. మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇస్తే ముందస్తు బెయిల్ ఇచ్చినట్లని తెలిపారు. నిందితుడికి బెయిల్ వస్తే బాధితురాలు ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసే అవకాశం ఉందన్నారు. బాధితురాలి స్టేట్మెంట్ను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ అభ్యంతర అప్లికేషన్పై వాదనలు విని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రధాన పిటిషన్ విచారణలో వచ్చే వారానికి వాయిదా వేశారు. కాగా మధ్యంతర రక్షణపై తీర్పును న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే పోలీసులు ఇచ్చిన నోటీసులకు విచారణ తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో బండి భగీరథ్ శుక్రవారం పోలీసులకు విచారణకు వస్తాడా లేదా అని కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతాడా లేదా అని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సోషల్ మీడియాపై పోలీసుల నజర్. సో భగీరథ్ కోసం కొనసాగుతున్నటువంటి గాలింపు అంటూ చూస్తాను. సో 100% ఈ కేసులో కొంత తాత్సారం జరుగుతోంది. బండి సాయి భగీరథ్ను రక్షించేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. బండి సాయి భగీరథ్ను రక్షించేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పాలకులు చాలా స్పష్టంగా సేవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చట్టం అందరికీ సమానమే, భారత రాజ్యాంగం అందరికీ సమానమే. ఈ యొక్క అంశాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ మనం కొన్ని చెప్పలేము కొన్ని. సో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఏదైతే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని కూడా చెప్తాం. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. పలు పార్టీలు ప్రజా సంఘాల డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అంటూ చూస్తాం. భగీరథ్ను అరెస్ట్ చేయాలని ధర్నా వేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు. సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం అయితే నెలకొన్న విషయం అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా బండి భగీరథ్ సంబంధించిన విషయంలో అందరూ కూడా నిరసనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నట్టుగా కనబడుతోంది.